ఎవరంటుర్రు? మహేష్ కుమార్ గౌడ్. దేవుడు పేరు చెప్పకుండా ఓట్లు అడగలేరు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్. బీజేపీ నాయకుల బట్టలు ఉడదీసేందుకే కామారెడ్డి సభ. బండి సంజయ్, నీకు దమ్ముంటే సెక్యూరిటీ వదిలేసి తిరుగు. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు. బీజేపీ నాయకుల బట్టలు ఊడదీసేందుకే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డిలో 15న బీసీ సభ నిర్వహించబోతున్నామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం కామారెడ్డిలో జరిగిన బీసీ సభ సన్నాహక సమావేశానికి 5 మంత్రులతో పాటు ఉమ్మడి నిజామాబాద్ ముఖ్య నేతలంతా హాజరు కాగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగే బిచ్చగాళ్ళు బీజేపీ నాయకులు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వర్షాలకు కామారెడ్డి ప్రాంతం ఇబ్బంది పడిందని, తాను టీపీసీసీ అధ్యక్షునిగా ఎన్నికై ఈ నెల 15తో ఏడాది పూర్తవుతుందన్నారు. బీసీల సంక్షేమం కోసం రాష్ట్రంలో కుల సర్వే చేసిన నాయకుడు రేవంత్ రెడ్డి అని, బీసీలకు 42% రిజర్వేషన్ కామారెడ్డి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్ అన్నారు. రేవంత్ రెడ్డి బీసీ వర్గానికి చెందకున్నా బీసీల సంక్షేమం కోసం డిక్లరేషన్ చేసి కేంద్రానికి పంపడం జరిగిందని, 42% రిజర్వేషన్ జరగకుండా బీజేపీ చూస్తుందని ఆంబాయం వెళ్ళబోసుకుంటూ పెద్ద మనిషి మహేష్ కుమార్ గౌడ్. కని విని ఎరగని రీతిలో కామారెడ్డిలో బీసీ సభ. దేశ చరిత్రలోనే సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టాం. బీసీ సన్నాహక సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొనబోతున్నాడనులా. మొత్తానికి బీజేపీ నాయకులకు ఈ రకంగా మహేష్ కుమార్ గౌడ్ సురుకు పెట్టింది అనుకో రాదురి. ఇక వీళ్ళు ఇప్పుడు బీసీ సభ పెట్టి మోత మోగియాలి అనేది ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చూస్తే ఇక మరి కోయిలాగా వచ్చింది. జిల్లాలకు కేటీఆర్ కారు స్పీడ్ పెంచేందుకు ప్లాన్. దసరాలోపు ఎక్కువ నియోజకవర్గాలు చుట్టే ప్లాన్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల పర్యటనలకు రెడీ అవుతున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని ఈ సందర్భంగా కేటీఆర్కు కేసీఆర్ సూచించినట్టు తెలుస్తుంది. ఇక నిన్నమన్న అనుజేడి కుప్పగూలి ఊరకు వండుకున్న కారు ఇప్పుడు ఉరుకల పెట్టియారే. ఇక ఎట్లా అంటే కారు ఇప్పుడు మొత్తం దుమ్మే కనబడాలి. మొత్తం దుమ్మే కనబడాలి కారు. ఇక మరి చిన్న సన్న ఉరుకొద్దు, మొత్తం ఇక ఏడి కాడికి పాపుకుంటా ఎడబాపుకుంటా సయ్య ఉరకాలి గాలిలా అని ఇక ఇప్పుడు కేసీరావయ్య చెప్పిండట. ఇక ఆయన సూచన మేరకు, ఆయన సలహా మేరకు ఇక ఈ రకంగా రేపటి సంది కారు స్పీడ్ పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారట. దసరా లోపు ఎక్కువ నియోజకవర్గాలు చుట్టే ప్లాన్. ఈ దసరా లోపలనే ఇక కొన్ని నియోజకవర్గాలు ఎంచుకొని ఇక అక్కడ ఎట్లా మనం రేపు స్థానిక సంస్థలల్లో కథగమ్మియాలి, ఎట్లా ఎక్కువ సీట్లు మనం గెలవాలి, ఏ రకమైన ఎత్తుగాడ చేస్తే మనకు కలిసి వస్తుంది, ఎటువంటి జిమ్మికులు వేస్తే మనకు అచ్చి వస్తుంది, జనాలు ఏమనుకుంటుర్రు, మనం ఏ ముచ్చట జనాల్లోకి తీసుకుపోవాలి, ఏ విషయం మీద చర్చ రచ్చ జరగాలి అనే దాని మీద ఇక మరి బీఆర్ఎస్ కోయిలాగలు ఇప్పుడు గోసులు బిర్రగా ఎగజెక్కుతున్నాయట. చూడాలి మరి రేపు కారు ఏ పాటి ఉరుకులో పెట్టిస్తారు, ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాం. చంద్రగ్రహణం ఎఫెక్ట్, ఆలయాలు మూసివేత. దేశ హితం కోసం ఓటు వేయాలి. ఎంపీలు ఏ నిర్ణయం తీసుకున్నా దానిని స్వీకరిస్తా. అందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం.
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి కీలక రిక్వెస్ట్.